నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, మీ దగ్గర ఇదివరకు ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నారంట, ఆవిడకి చాలా మంచి జరిగింది, నేను ఛానల్లోనే షేర్ చేసుకుంటాను అని నాకు మెసేజ్ చేశారు. ఓకే, నేను కూడా అడగలేదు, నేను కూడా ఇప్పుడే విందామని అనుకుంటున్నాను. కాల్ చేద్దాం ఆవిడకి. తప్పకుండా కాల్ చేస్తున్నాను. స్పీకర్లో పెడదాం. హలో 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 ఏమండి, మున్ను గారా? అవునండి. మీనాక్షి గారు, మీరు నాకు మెసేజ్ చేశారు కదండి, నేను మాధవి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, నాకు చాలా పాజిటివ్గా చాలా మంచి జరిగింది, ఛానల్లో షేర్ చేసుకుంటానని మెసేజ్ చేశారు కదా? అవునండి. నేను ఛానల్ నుంచి చేస్తున్నాను. ఓకే 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 అండి. ఏంటండి, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా మాధవి గారి దగ్గర? ఏం జరిగింది కొంచెం డీటెయిల్గా చెప్పండి, మన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. షూర్ అండి, షూర్. అది యాక్చువల్లీ మేము ఇదేంటి మా వారు అబ్రాడ్ వెళ్తానికి అనేసి ఆన్ సైట్ దాని గురించి అని చాలా సార్లు ప్రయత్నాలు చేయటం జరిగింది. ఇంకప్పుడు ముందు దాకా వచ్చి అది వెనక్కి లాగే వెళ్ళిపోతా ఉంటే ఇంకప్పుడు మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మేడం కొన్ని రెమెడీస్ చెప్పారు. రెమెడీస్ చెప్పి ఫలానా డేట్ లో ఖచ్చితంగా జరుగుతుంది, వెళ్తారు అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని ఆ రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పారు. మేడం ఇచ్చిన రెమెడీస్ మంచిగా చేసుకుంటే చాలండి. ఇంకా ఆ రెమెడీస్ బాగా చేసుకున్నాము. అంటే కరెక్ట్ గా అదే డేట్ మేడం ఏ డేట్ అయితే చెప్పారో అదే డేట్ కి వెళ్ళి రావడం జరిగింది అబ్రాడ్. చాలా సంతోషం వేసింది. ఎప్పటి నుంచి అనుకుంటుంటే వెనక్కి పడింది. ఇంకా మేడం చెప్పిన తర్వాత ఇంకా రెమెడీస్ ఒక 2-3 చెప్పారు. ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పారు. 2-3 అన్ని చేయలేకపోయినా 1-2 అన్నా చెయ్యాలి అంటే, కాకపోతే దేవుడి దయవల్ల 3 చేయటం జరిగింది. ఇంకప్పుడు అట్లా కుదిరిందండి. ఇంకా అలాగా మేడం ఏ డేట్స్ అయితే చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే డేట్స్ కి వెళ్ళి రావడం జరిగింది. సో మేడం చాలా యాక్యురేట్ గా చెప్తారు. సో మేడం తో మాట్లాడినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకా అదే సరే యాక్యురేట్ గా చెప్పారు. ఇంకా అట్లనే అయిందనమాట. సో చాలా హ్యాపీ. నేను తర్వాత చాలా మా ఫ్రెండ్స్ కి ఇంకా అందరికి షేర్ కూడా చేస్తా ఉంటాను. మేడం నంబరు అది మేడం అపాయింట్మెంట్స్ తీసుకోండి అనేసి. మీకు ఆ రెమెడీస్ పర్సనల్ గా చెప్పారండి? అవునండి. నేను ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకున్నానో ఇంకప్పుడు ఇది అంటే ఎవరి చార్ట్ బట్టి వాళ్ళకి ఉంటది కదండి. సో అప్పుడు ఎప్పుడైతే రెమెడీస్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఇంకప్పుడు ఈ రెమెడీస్ చేసుకోండి అని చెప్పారు. ఓకే, సూపర్. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మేడం మీరు మేడం ని? నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి. లైక్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే గత మోర్ దాన్ 6 months అనుకోండి. మోర్ దాన్ 6 months ఫాలో అవుతా ఉన్నాను. ఎప్పటి నుంచి మామూలుగా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం కదా. ఇంకప్పుడు సరే ఒకసారి మేడం ని చూస్తే నచ్చింది బాగా. మేడం మాట్లాడుతుంటే బాగా పాజిటివ్ గా అట్లా అనిపించింది. ఇంకెందుకో మాట్లాడాలి, ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఈ మేడం అని చెప్పి ఇంకా ఆ ఫ్లాష్ అయ్యే నంబర్ మీద నంబర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకప్పుడు మేడం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకా అప్పుడు ఇలా షేర్ చేసుకుంటే మేడం రెమెడీస్ చెప్పడం జరిగింది. ఓకే, సూపర్. మీ హస్బెండ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. అవునండి, అవునవును. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మీరు షేర్ చేసుకుంటాను అన్నారు కదా, అందరికీ కూడా తెలుస్తుంది కదా మన వ్యూవర్స్ అందరికి, మన ఛానల్ స్టార్ స్ట్రక్ వ్యూవర్స్ అందరికి అన్నట్టుగా నేను కూడా చేస్తాను చెప్పాను. అవునవును, తప్పకుండా. అందుకే నేను మెసేజ్ పెట్టాను, షేర్ చేసుకుంటాను అని. ఒక పాజిటివ్ వైపు మనం కూడా కొంచెం బయటికి పంపించినట్టు ఉంటుంది కదా. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అవునండి, చాలా సంతోషం మేడం తో మాట్లాడి, మేడం రెమెడీ ఇవ్వటం, మేడం అది మాకు వెంటనే జరగటం, ఎగ్జాక్ట్ డేట్ మీద జరగటం చాలా మంచిగా అనిపించింది. అవును, మిరాకిల్స్ జరుగుతాయి ఖచ్చితంగా మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే. అవునవును, యాక్చువల్లీ మిరాకిల్, దట్స్ ది వర్డ్. yes థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేడం తో మాట్లాడతారా? తప్పకుండా అండి. ఓకే. హలో నమస్తే మేడం. నమస్తే మీను. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ హ్యాపీ మీరు వెళ్ళి రావడం. ఆ రోజు కూడా మీరు నాకు మెసేజ్ చేశారు, ఐ నో, బట్ ఐఎమ్ సో సారీ ఒక్కొక్కసారి నేను రెస్పాన్స్ ఇవ్వను. పర్లేదండి, మీరు చాలా బిజీ కదండి. పర్లేదండి.
పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఇదేంటి మీరు ఇదేంటి మా దానికి సొల్యూషన్ ఇచ్చారు అండ్ మీరు చెప్పిన డేట్స్ కి ఎగ్జాక్ట్ గా వెళ్ళి రావడం జరిగింది, మీకు మెసేజ్ పెట్టాను. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ తల్లి, చల్లగా ఉండండి. మీతో మాట్లాడితే మీతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే గ్యారంటీ అండి అదొక పాజిటివిటీ. అసలు మీరు ఎంత పాజిటివ్ గా మాట్లాడతారు. థ్యాంక్ యూ చాలా పాజిటివ్ గా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండి. థ్యాంక్ యూ. You're very welcome. You're very welcome. Yeah. Same. Pleasure is all ours. Thank you. Thanks. Thanks, Andy. Thank you so much, Andy. Yeah. Namaste. సూపర్ కదా. అంటే వెరీ హ్యాపీ. అవును, హ్యాపీ. తన ఎమోషన్ తెలుస్తా ఉంది కదా, గొంతులో నుంచి మై నోస్ ఇస్ ఆల్సో వెట్. నాకు కూడా. అంటే తను రెమెడీస్ చేశాక వర్కౌట్ అవ్వడం అది ఆటోమేటిక్గా అఫ్ కోర్స్ ఇవన్నీ అవుతూ ఉంటే అవన్నీ పక్కన పెడితే తను ఒక వర్డ్ యూజ్ చేశారు. అంటే తను వీడియోస్ చూస్తున్నప్పుడే చాలా పాజిటివ్ వైపు ఒక ఎనర్జీ వస్తుంది, ఆటోమేటిక్గా కొంచెం ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనేది. అది నాకు బాగా నచ్చింది నిజంగా. రియల్ అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అంటే మీ వీడియోస్ చూస్తుంటే మేడం నిజంగానే ఒక ఎనర్జీ వస్తుంది మనకి. అరే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది అన్న ఫీలింగ్ ఇన్స్టెంట్గా వస్తుంది. అబ్సల్యూట్లీ. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే రమా సొల్యూషన్స్ ఆటోమేటిక్గా బోల్డ్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి, మహా అయితే 1, 6, 8, 9, 10, 100 అయితే ఉండవు కదా, అంతే ఉంటాయి సొల్యూషన్స్. దానికి ఒక రకంగా చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, మరొకటి చేయొచ్చు, రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో చేయొచ్చు. అది ఎప్పుడైతే మనకి సొల్యూషన్స్ అనేకం మనం చూస్ చేసుకోవడమే మన పని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రాబ్లమ్స్ అదెంతసేపు దాని పక్క తోసేయడమే అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఏదైతే చెప్పానో మళ్ళీ మీరు అదే ఫీలింగ్ నాకు ఇచ్చారు. అంటే మాట్లాడితేనే చూస్తేనే అర్థమవుతుంది కదా, కాన్ఫిడెంట్ వస్తుంది అని సేమ్ అదే చెప్పారు మీరు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా భయపడొద్దు, మేడంతో ఒక్కసారి మాట్లాడు చూడండి. అట్లీస్ట్ కనీసం మనకి ఆ నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటపడిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కంపల్సరీ వస్తుంది. నేను 3 years నుంచి మిమ్మల్ని మీతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అది నేను నమ్ముతాను. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. నమస్తే.